అందరికీ నమస్కారం. వాగ్గేయకారుల గురించి ప్రత్యేకించి మనం ఈ జూమ్ మీటింగ్‌లో చెప్పుకుందాం అని అనుకున్నాం గదా! మొన్న పురంధరదాసు గురించి చెప్పుకున్నాం. ఆయన మనకి కర్ణాటక సంగీతానికి చేసిన సేవ, ఆయన వల్ల ఇవాళ ఈ సంగీతం విశ్వవ్యాప్తి చెందిందన్న విషయాన్ని ఆయన పాత్ర ఎంత ఉంది మనకి తెలీదు. మామూలుగా ఏదో గీతాలకర్త కదా అనుకుంటాం కదా! అలాంటిది ఆయన పురంధరదాసు గారి పాత్ర ఎంత ఉంది సంగీతంని వ్యాప్తి చేయడంలో అన్న విషయం మనం బాగా కూలంకషంగా తెలుసుకున్నాం కదా. ఇవాల్టి రోజున 15వ శతాబ్దానికి చెందిన అన్నమాచార్యుని గురించి తెలుసుకుందాం. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఈ నవవిధ భక్తుల్లో అన్ని భక్తులు ఎవరు చేయలేరు. 9 భక్తులున్నాయి. అంటే ఆ భక్తి ఏదో ఒక భక్తిని అనుసరించి మనం మోక్షాన్ని పొందవచ్చు. మోక్షం మాట దేవుడు ఎరుగు, ముందర మనం కనీసం మనశ్శాంతిని పొందొచ్చు, ఆనందాన్ని పొందొచ్చు. అలాగని ఈ 9 భక్తులు ఒకళ్ళే ఆచరించడం సాధ్యమైన విషయం కాదు. శ్రవణం వినడం, కీర్తనం పాడడం, విష్ణు స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మ నివేదనం, సఖ్య భక్తి. ఈ నవవిధ భక్తులని ఆచరించడం ఎవరి వల్ల అవదు. ఏదో 1-2 భక్తుల్ని ఆచరించడం సామాన్యం అవుతుంది. భక్తి సాహిత్యాన్ని తీసుకున్నప్పుడు ఒక్కొక్క భక్తిని పూర్తిగా సంపూర్తిగా ఆవహింప చేసుకుని దాన్ని ఆస్వాదించుకుని అందులో మళ్ళీ సమస్యలు ఉండకూడదు. అంటే డౌట్స్ ఉండకూడదు. ఇది అవుతుందా అవదా అని ఉండకూడదు. ఏదో ఒక భక్తిని ఆశ్రయించి తరించిన వాళ్ళు తరించడం కాదు, మన్ని తరింపజేశారు. ఎందుకంటే ఆ భక్తి సాహిత్యం వల్ల రకరకాల సాహిత్యం వృద్ధి చెందింది కదా. ఆ సాహిత్యాన్ని చదవడం పాడడం వల్ల మనం తరించాం. ఇలా ఈ విధంగా శ్రవణం కీర్తనం భష్ణం ఈ నవవిధ భక్తుల్లో ఏదో 1-2 భక్తులు ఆచరించడం అవుతుంది, కానీ అన్నీ అవదు. ఈ వేదవ్యాసుని కుమారుడు సుఖమహర్షి భాగవతాన్ని వినిపించాడు. వారం రోజుల్లో చచ్చిపోతాను నేను ఎలాగని పరీక్షిత్తు మహారాజు వచ్చి అడిగితే, బాధపడకు, భయపడకు, నేను నిన్ను గట్టెక్కిస్తాను, 7 రోజుల్లో నీకు భాగవత పురాణాన్ని నీకు వినిపిస్తాను అని చెప్పిన మహర్షి సుఖ మహర్షి. కృతయుగంలో త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో పూజా పునస్కారాలు నిర్వహించడం వల్ల కలిగే ఫలితం కృతయుగం త్రేతాయుగం ఆ యుగాల్లో మరి యజ్ఞాలు యాగాలు చేశారు. కలికాలంలో మనుషులు జడులు, వీళ్ళకి ఏమి చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఉత్సాహం ఉండదు, బద్ధకం ఆవహించి ఉంటుంది వీళ్ళకి. అందుకని చెప్పేసేసి వీళ్ళు అది చెయ్యండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి అంటే వీళ్ళు చేయలేరు. వీళ్ళకి కేవలం భగవన్నామ సంకీర్తనం వల్ల మాత్రమే వీళ్ళకి ముక్తి వస్తుంది అని చెప్పారు. కాలానుగుణంగా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ కాలంలో ఆ మనుషులు చేయగలుగుతారు, మిగిలిన అన్ని కాలాల్లో చేయలేరు. కాబట్టి ఈ కలియుగంలో రకరకాల కారణాల వల్ల వీళ్ళు జడత్వం పొంది ఉంటారు. ఒకవేళ అన్నీ తెలిసే ఉంటాయి, మనం ఎన్నో వింటూ ఉంటాం, టీవీ ముందర కూర్చుని అవన్నీ తెల్లవారితే అప్పటి నుంచి చేసేద్దాం అనుకుంటాం. అవుతుందా మన వల్ల? అవదు. అంటే దాన్నే జడత్వం అంటారు, శిక్ష లేకపోవడం అంటాం. ఈ రకమైన వాళ్ళకి సరే మరి ఏమిటండి వీళ్ళకి కలియుగంలో మనుషులకి ఏమిటి అంటే భగవన్నామ సంఖ్య. భగవంతుడి పేరుని పాడుతూ ఉన్నా వింటూ ఉన్నా వాళ్ళతో 2 మొక్కలు కలిపి మన గొంతుని చేర్చినా కూడా మనకి మోక్షం వస్తుంది అని చెప్పేసేసి పెద్దలు చెప్పడం వల్ల ఈ పద సాహిత్యాన్ని అందరూ ఆలోచించారు. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే భక్తి ఉద్యమం. ముస్లిం దండయాత్రలకి మన కల్చర్ అని, సంస్కృతి కానీ మన భాష కానీ అన్ని విధాలుగా దెబ్బతింది. ఈ దెబ్బతిన్నప్పుడు ఏమైంది, మనం రక్షించుకోవాలి. ముందర మిగిలినవన్నీ ఎలా ఉన్నా ముందర మన భాషని మన సంస్కృతిని రక్షించుకోవాలి. ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు అలా ఇలా తిరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు కదా. ఏదో ఒక మంచి చెడు చెప్పాలి కదా. సరే మన పిల్లలకు మంచి చెడుతున్నప్పుడు అదంతా సమాజానికి కూడా చెప్తే మంచిదే కదా అని ఒక రకమైన సత్హృదయం ఉన్న పెద్దలందరూ కూడా వచ్చారు. వచ్చి మనం కోల్పోయిన సంస్కృతిని మనం తెచ్చుకోవాలి అనుకున్నా. ముఖ్యంగా ఈ భక్తి ఉద్యమం ఎక్కడ మొదలైంది అంటే ముస్లిం దండయాత్రలకి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉత్తర భారతదేశం.
ఆ ఉత్తర భారతదేశంలో వాళ్ళు వెంటనే అది గమనించేసేసి కృష్ణ భక్తిని ఆశ్రయంగా తీసుకుని జయదేవుడు వాళ్ళందరూ కూడా సంస్కృతంలో రాశారు. నారాయణ తీర్థులు తరంగాలైతేనే, గీత గోవిందం అయితేనే, లీలాసుకుడు శ్రీకర్ణామృతం అయితేనేమి, ఇవన్నీ కూడా సంస్కృతంలో వచ్చిన రచనలు. మీకు చెప్పాను కదా, పురంధరదాసు స్వయం తన కన్నడ భాషలోనే దేవరగళ్ళని చెప్పేసేసి రాసి అనేక లక్షల భక్తి గీతాలు కూడా ఆయన రాశారు. ఈ పురంధరదాసు అన్నమాచార్య ఒక సమయంలో ఇద్దరు కూడా, ఈయన బాగా అన్నమాచార్యుడు చాలా వృద్ధుడు, ఆ సమయంలో పురంధరదాసు కలుసుకున్నట్లుగా మనకి చారిత్రక సత్యాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ 15వ శతాబ్దంలో అక్కడ కృష్ణ భక్తి ఎలా వ్యాపించిందో ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తి, ద్రావిడులు, వేదాలు ఇవన్నీ కూడా మనకి తమిళలో బాగా దాన్ని వాళ్ళు సాధన చేశారు, జనానికి అంతా చెప్తూ ఉంటారు. కానీ మామూలు జనం ఇవన్నిటికీ తెలియకుండా మామూలు జనానికి చెప్పగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎవరూ లేరు. అలా మెల్లిగా ఏదో ఒక విధంగా మనం జనాన్ని మంచి వైపు మళ్ళించాలి అని ఒక ఆలోచనతోటి కొంతమంది పెద్దలు బయలుదేరారు. అందులో మనం ఇవాళ చెప్పుకుంటున్నది ఏమిటంటే అన్నమయ్య. ఇవాళ మొత్తం ఆకాశము, మొత్తం విశ్వం అంతా వ్యాపించిన వాడు ఇవాళ అన్నమాచార్య. అన్నమాచార్య కీర్తన లేని ఒక సభ ఉండదు. అది ఎవరో మనని బలవంతంగా రుద్దింది కాదు, ఇది మనంతర మనమే అన్నమాచార్య సంకీర్తనలకి ఎంతో మనం చేరువైపోయి, ఇదేమిటి ఇంత విస్తారమైన సాహిత్యాన్ని ఆయన సృష్టించాడా అని రోజు రోజుకి ఆశ్చర్యపోతూ మనం ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన సాహిత్యాన్ని మనం చదువుతూ, ఆ సాహిత్యం వెనకాల ఉన్న ఆయన ఆలోచనల్ని, ఆయన కృషిని గౌరవిస్తూ, మళ్ళీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం అందరం కూడా అన్నమాచార్య కీర్తనని బాగా సాధన చేస్తున్నాం. విశ్వవ్యాప్తమైన కవి, పద కవిత పితామహుడు అని పేరు కలిగిన వాడు మన అన్నమయ్య. అన్నమయ్య గురించి మనం మెల్లిమెల్లిగా తెలుసుకున్నాం ఇవాళ ఎపిసోడ్స్ లో.